నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోకి మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ అండి. డ్యూ డేట్ ఇచ్చేశారు కాబట్టి ఈవినింగ్ ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళాలని చెప్పి మా హస్బెండ్ ఒక రూల్ పెట్టారు. సో వాకింగ్తో పాటు అలానే చిన్న షాపింగ్, ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ కూడా తీసుకుందామని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్కి వచ్చాము. నా ఫస్ట్ వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి. మాల్స్లో కొన్ని చోట ఇలా కిడ్స్కి ప్లే ఏరియా ఉంటుందండి. ఈవినింగ్ టైమ్స్లో స్కూల్ అయిపోయిన తర్వాత ఇలా పిల్లలందరినీ తీసుకొచ్చి పేరెంట్స్ ఆడిపిస్తూ ఉంటారు. అబ్రాడ్లో పిల్లల స్వేచ్ఛ ఏమాత్రం దెబ్బతిన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. పిల్లల కోసం మీ మాల్లో ఏదో ఒక యాక్టివిటీ పెడుతూనే ఉంటారు ఎవ్రీ వీక్. ఈసారి చారిటీ వాళ్ళు ఏదో పెడుతున్నారండి. దానికోసం పెద్ద పెద్ద తాబేలు బొమ్మలు, కుందేలు బొమ్మలు తీసుకొచ్చారు. చాలా చక్కగా పెయింటింగ్ చేశారు. వాటికి చూడటానికి చాలా బాగున్నాయి. వీటితో ఏ యాక్టివిటీ కండక్ట్ చేస్తారో అయితే తెలియదు కానీ చాలా తీసుకొచ్చారు. మాల్ మొత్తం పెట్టేశారు. దాన్ని చూడడానికి కూడా జనాలు చాలా మంది వచ్చి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ గ్రాసరీ స్టోర్స్, మాల్స్ అన్నీ ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇవన్నీ చూసుకునేసరికి మాకు టైమే తెలియలేదు. అలానే నా వాకింగ్ కూడా అయిపోయింది. ఇండియాలో డిమార్ట్ ఎలాగో యూకేలో లిడిల్ అలా అన్నమాట. కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నీ మనకు కావాల్సినవి. ఇండియన్ గ్రాసరీస్ కూడా దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి. సో ఖచ్చితంగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లిడిల్ గురించి అయితే తెలియకుండా అయితే ఉండరు. పక్కా ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు. ఇండియాలో చికెన్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే కనుక ఆల్మోస్ట్ 1.5 kg ఒక కోడి ఉంటుందండి. ఆ కోడి తీసుకుంటే 3.89 pounds అంటే అరౌండ్గా 400 రూపాయలు కేజీన్నర వస్తుంది. అదే ఇండియాలో అయితే కోళ్ళ ఫామ్కి వెళ్ళి తొడపాటు కావాలా, బాడీ పార్ట్ కావాలని మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఫ్రెష్ చికెన్ కొట్టించుకొని మరీ ఇంటికి తెచ్చుకుంటాం. ఇక్కడ అలా కుదరదు కదా, తప్పదు. ఫ్రోజన్ చికెన్ ఖచ్చితంగా తినాల్సిందే చికెన్ ప్రియులు. మాల్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేద్దాము. ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది. డైరెక్ట్గా బిల్లింగ్ కౌంటర్కి కూడా వెళ్ళి బిల్ చేసుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా సెల్ఫ్ బిల్లింగే చేసుకుంటాము, కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని. ఇలా స్కాన్ చేసిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని టోటల్గా బిల్ ఎంత వచ్చిందో చూసుకొని కార్డ్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, బిల్లింగ్ అయిపోతుంది. ఇక్కడ షాపింగ్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రాలీ బ్యాగ్ అయితే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా క్యారీ బ్యాగ్ చార్జ్ చేస్తారు. అది కాకుండా ఏంటంటే నడక ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బై వాకే వెళ్తారు కాబట్టి అవన్నీ మోసుకుని రాలేరు. సో ఇలాంటి ట్రాలీస్ని యూజ్ చేస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.